గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంజీర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నిజాం సాగర్ గేట్లు తెరవక ముందే ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు మంజీర నది ఉప్పొంగి ప్రవహిస్తున్నందున నిజామాబాద్ జిల్లా సాలూరా వద్ద ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు నైజాం కాలంలో నిర్మించిన పురాతన వంతెనకి వరద నీరు తాకిడితో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో ప్రయాణికులు, సందర్శకులు అక్కడికి చేరి ఆ దృశ్యాన్ని తిలకిస్తున్నారు. ఈ బ్రిడ్జిని సాలూరా ఎంఆర్ఓ రమేష్, పోలీస్ అధికారులు పర్యవేక్షించి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్నందున బ్రిడ్జి పరిసర ప్రాంతాలలో ప్రజలెవరూ రాకూడదని, మూగజీవాలను తీసుకురాకూడదని, ప్రయాణికులు రాత్రి వేళలో ప్రయాణాలు మానుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణించవద్దని హెచ్చరించారు. నేను సాలూరా ఎంఆర్ఓని. సాలూరా ఎంఆర్ఓ నందు గల ఇక్కడ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి పరిశీలించనైంది. కావున జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. కానీ కొందరు జనాలు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వరద పెరుగుతుండడం చాలా జనాలు కూడా ఎవరు పట్టించుకోక వస్తున్నారు. కాబట్టి దయచేసి జనాలు అంటే ఇక్కడ మంజిరా కానీ, కాజాపూర్ కానీ లోతట్టు ప్రాంతాలను అప్రమత్తంగా ఉండాలని సాలూరా ఎంఆర్ఓ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ సాలూరా ఈ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దులను ఈ బ్రిడ్జిలను పరిశీలించడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా అంటే తగ్గెల్లి కానీ, కాజాపూర్ కానీ, మన్నన్న కానీ ప్రజలు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.